ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఉచితముగా మమ్మల్ని మీరు రక్షించుకొని నీ సొత్తుగా, నీ ప్రజలుగా, నీ జనాంగముగా, రాజులైనటువంటి యాజక సమూహముగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న మీ అనాది సంకల్పానికి నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన గొప్ప రక్షణకు వందనాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి రక్తము ద్వారా మమ్మల్ని ఉచితముగా, నీతిమంతులుగా చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు కూడా నీ బలిష్టమైనటువంటి చేతుల కింద మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు కీర్తనల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన అవకాశానికి వందనాలు తండ్రి. ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని మేము సద్వినియోగపరచుకునేలాగున నీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి కూడి ఉన్న మా అందరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాతో మాట్లాడితే మాకు మేలు, మేము బ్రతుకుతాం తండ్రి. ఈ మాటలు వినుచున్న అందరితో కూడా మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి. నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవనకు వెలుగై ఉన్నది, మా ఆత్మలకు ఆహారమై ఉన్నది తండ్రి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, నీ నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునని మీరు సెలవిచ్చారు తండ్రి. నీ మాట చేత మమ్మల్ని బ్రతికించండి. నీ మాట చేత మమ్మల్ని లేవనెత్తండి. నీ మాట చేత మేము నడవలసినటువంటి సన్మార్గాన్ని మాకు చూపించండి. నీ వాక్యము బండలను బద్దలు కొట్టు శుద్ధి లాంటిది తండ్రి. తండ్రి కఠినమైన మా హృదయాలు బ్రద్దలగునట్లుగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ వాక్యం వినుచున్న అందరినీ కూడా తండ్రి మీరు ఆశీర్వదించమని, అందరి హృదయాలు ఈ వాక్యము చేత తండ్రి వెలిగింపబట్టకు సహాయం చేయమని, ఈ వాక్యం వినుచున్న అందరినీ తండ్రి నీ పక్షముగా నిలబడుతున్న నన్ను, నీ వాక్యాన్ని, సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ మెండైనటువంటి హస్తాలతో దీవించి నీ వాక్యము చేత మాతో ముచ్చటించి మమ్మల్ని బలపరచమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి మికిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మాటలు వినుచున్న అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మన యొక్క జీవితంలో మరొక పునరుద్ధాన దినాన్ని ఆశీర్వాదకరంగా మనకు అనుగ్రహించాడు. గడిచినటువంటి నెలలన్నిటినీ కూడా దేవుడు తన కృపలో కాచి కాపాడి ఈ ఆగస్టు నెలలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చినటువంటి కారణాన్ని బట్టి మరి దేవునికి మనందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. కాబట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి దేవుడు మనకు చేసినటువంటి మేలును బట్టి, మనల్ని కాపాడినటువంటి విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ యొక్క నెల ఆగస్టు అనగా మంత్ ఆఫ్ ఆగస్ట్ అనగా ఆగస్టు మాసం అనేటువంటిది మన భారతదేశపు చరిత్రలో చాలా ప్రత్యేకతను సంతరించుకున్నటువంటిది. ఈ ఆగస్టు మాసానికి మన భారతదేశ చరిత్రలో చాలా విలువ ఉన్నటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆగస్టు నెల అనేటువంటిది ఈ ఆగస్టు నెలలో మరి ఆగస్టు 15 ఏదైతే స్వాతంత్ర దినోత్సవం అనేటువంటిది మనం జరుపుకుంటూ ఉంటామో, స్వాతంత్ర దినోత్సవం అనేటువంటి దానిని ఒక భారతదేశపు పండగగా మనము ఎలాగైతే మరి ఆచరిస్తూ ఉంటామో, దాన్ని జరుపుతూ ఉంటామో, అది ప్రతి భారతీయుడు కూడా మర్చిపోలేనటువంటి దినం. అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అనేటువంటిది భారతదేశపు చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. మరి భారతదేశం యొక్క సంగతిని గురించి మనం ఆలోచన చేస్తే, మన భారతదేశం అనేటువంటిది వివిధమైనటువంటి మతాలతో కూడినటువంటిది, వివిధమైనటువంటి సంస్కృతులతో కూడినటువంటిది, వివిధమైనటువంటి భాషలు మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నటువంటి దేశం ఇది. ఇటువంటి దేశంలో మతాలను బట్టి అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. హిందూ మతాన్ని బట్టి కొన్ని పండుగలు, క్రైస్తవ్యాన్ని బట్టి కొన్ని పండుగలు, మరి అట్లనే ముస్లింలు వారి యొక్క మహమ్మదీయులు వారి యొక్క మతాన్ని బట్టి మరికొన్ని పండుగలు ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఆ పండుగలను ఆచరించటం మనం చూస్తూ ఉంటాం. అయితే హిందువులు జరుపుకునేటువంటి పండుగల్లో క్రైస్తవులు కానీ లేక మహమ్మదీయులు కానీ ఆ పండుగను జరుపుకుంటానికి కానీ ఆచరించడానికి ఇష్టపడరు. అట్లానే క్రైస్తవులు జరుపుకునేటువంటి పండుగను మిగిలినటువంటి మతాల వారు ఆచరించడానికి లేదా జరుపుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. అట్లానే మహమ్మదీయులు జరిగేటువంటిది. ఈ రీతిగా మతపరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మతం కాదు, అదొక మార్గం. కానీ
అర్థం చేసుకున్నట కొరకు క్రైస్తవ్యం అనేటువంటి దానిని కూడా ఒక మతంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్తున్నామే కానీ వాస్తవంగా క్రైస్తవ్యం అనేది మతం కాదు. అయితే క్రైస్తవ్యాన్ని బట్టి, మతాలను బట్టి ఈ లోకంలో ఎన్నో పండగలను మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ జరుపుకునేటువంటి పండగలు ఇప్పుడు మతాన్ని బట్టి కొంతమంది జనాంగానికి మాత్రమే ఆ పండుగను ఆచరించడం జరుగుతుంది. హిందువులకు ఉండేటువంటి పండుగలను హిందువులు మాత్రమే ఆచరిస్తూ ఉంటారు. మిగిలినటువంటి మతాల వారు ఆ పండుగలను ఆచరించరు. అయితే ఈ మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, సంస్కృతులకు అతీతంగా, సాంప్రదాయాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా వచ్చేటువంటి భారతదేశపు పండగ ఏంటి అంటే అది ఆగస్టు 15. అది స్వాతంత్ర దినోత్సవం. ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని మరి ఎంతో ఘనముగా ప్రతి సంవత్సరము కూడా జరుపుకుంటూ ఉంటారు. ఆ స్వాతంత్ర దినోత్సవం నాడు అనేకమైనటువంటి కార్యక్రమాలను చేయటం, మరి ఆ కార్యక్రమాల ద్వారా ఆ స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని మరి రాబోతున్నటువంటి తరాలకు తెలియచేస్తూ మరి దానిని ఒక పండుగగా, దానికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి అంటే జెండా పండుగ అని కూడా అంటుంటారు. ఈ రీతిగా మన భారతదేశం పొందినటువంటి స్వతంత్రాన్ని ఎంతో ఘనముగా ప్రతి సంవత్సరము కూడా దాన్ని ఆచరిస్తూ ఉంటారు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఆగస్టు 15 అనేటువంటిది ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో జరిగేటువంటి కాదు. ప్రతి స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో, ప్రతి చోట కూడా సాధ్యమైనంత వరకు కూడా జెండాను ఎగరవేసి మరి ఆ ఆగస్టు 15న మనం పొందినటువంటి స్వాతంత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. మరి ఈ స్వాతంత్రం అనేటువంటి దాన్ని ఎందుకు అంతగా జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే ఈ స్వాతంత్రం అనేటువంటిది మన భారతదేశ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా విలువైనటువంటిది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి వారిలో ఇప్పుడు మన భారతదేశంలో 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. అంటే ఇప్పటికి మనకు స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయింది. అంటే ఇప్పుడు 74 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారందరికీ వారు మాత్రమే ఆ స్వతంత్ర పోరాటంలో లేదా స్వతంత్రం వచ్చినటువంటి సంగతులను గురించినటువంటి అనుభవం కలిగినటువంటి వారు. మిగిలినటువంటి మనందరికీ కూడా మరి ఆ స్వాతంత్రాన్ని గుర్చినటువంటి గొప్ప అనుభవం మనకు లేదు. ఆ బానిసత్వంలో మనం లేము కాబట్టి ఆ స్వాతంత్రాన్ని గుర్చినటువంటి మరి అనుభవం మనకి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఎవరైతే 74 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే బ్రతికున్నారో వాళ్ళందరికీ కూడా వారి బానిస బ్రతుకుల్లో ఎటువంటి జీవితాన్ని వారు జీవించారో, ఆ బానిస బ్రతుకులో నుండి విడుదల పొందటానికి ఎటువంటి పోరాటాన్ని మన భారతీయులు కొనసాగించారో, తద్వారా ఎంతమంది తమ ప్రాణాలను త్యాగం చేసుకున్నారో అవన్నీ కూడా తెలిసినటువంటి వారు మరి కొంతమంది మరి సీనియర్ సిటిజన్స్ ఉండటం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే మనం స్వతంత్ర పోరాటంలో లేకపోయినా, బానిసత్వంలో మనం లేకపోయినా ఆ పొందినటువంటి స్వతంత్రాన్ని, మన పితరుల ద్వారా మనం పొందినటువంటి స్వతంత్రాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే స్వతంత్రం అనేటువంటిది మన యొక్క జీవితాలలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి స్వతంత్రత పొందటం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మరి ఆ స్వతంత్రాన్ని నిలుపుకోవటం కూడా అంతే ప్రాముఖ్యమైనటువంటిది. ఆ స్వాతంత్రాన్ని నిలుపుకోవటానికి మన కొలిగినటువంటి స్వాతంత్రాన్ని శత్రువు దొంగిలించకుండా, శత్రువు మన స్వాతంత్రాన్ని మరి దొంగిలించి మన దేశాన్ని తిరిగి ఆక్రమించుకోకుండా ఉండటం కోసం మరి ప్రతి దేశము కూడా తమ యొక్క దేశ భద్రత కొరకు ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మరి ఎన్నో ఆయుధాలను సమకూర్చుకుంటూ మరి సైనికులు అనేటువంటి వారిని సిద్ధపరచుకుంటూ మరి ఆ రక్షణ శాఖను ఏర్పాటు చేసి ఆ రక్షణ శాఖకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అన్ని వేల కోట్ల రూపాయల రక్షణ శాఖ ఖర్చు పెడుతున్నారంటే ఏ స్వాతంత్రాన్ని అయితే మనం పొందామో ఆ స్వాతంత్రాన్ని మనం కోల్పోకూడదు. మన శత్రువు వచ్చి మన స్వతంత్రాన్ని దొంగిలించకూడదు. అందుచేతనే ఆ రక్షణ శాఖకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిరంతరము సైనికుల చేత ఆ బోర్డర్స్లో మరి వాళ్ళు నిరంతరము కూడా పహారీ చేసేటువంటి రీతిగా సైనికులను మనం ఏర్పాటు చేసుకుని నిరంతరము కూడా మరి ప్రభుత్వాలు దాని మీద శ్రద్ధ చూపుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే పొందినటువంటి రక్షణను పోగొట్టుకోకూడదు. ఎందుకంటే రక్షణ పొందటం లేదా స్వతంత్రాన్ని పొందటం ఒకటే కాదు, ఆ స్వతంత్రాన్ని కాపాడుకోవటానికి కూడా మరి ప్రభుత్వాలు, దేశాలు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అందుకనే ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలు కూడా వారు పొందినటువంటి స్వతంత్రాన్ని పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవటం కోసం రక్షణ శాఖకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నాయి. దాదాపుగా ప్రపంచంలో ఎక్కువ దేశాలు మరి ఒక దేశం నుంచి విడుదల పొందినటువంటివి. స్వతంత్రత అంటే అర్థం ఏమిటి అంటే బానిసత్వంలోంచి విడుదల పొందుట. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. దాదాపు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు పరిపాలించడం జరిగింది. ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో నుండి మనం స్వతంత్రత పొందాం.
అదే రీతిగా బ్రిటిష్ వారి చేతిలో నుంచి అనేక దేశాలు మరి స్వతంత్రతను పొందినట్లుగా చరిత్రను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అగ్రదేశమైనటువంటి అమెరికా కూడా అదే బ్రిటిష్ వారి పాలనలో నుండి స్వతంత్రత పొందినటువంటి దేశం. మన యొక్క భారతదేశం ఎలాగైతే ఆగస్టు 15, 1947 సంవత్సరంలో స్వతంత్రత పొందిందో, అదే ఆగస్టు 15వ తారీఖున ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు కూడా స్వతంత్రం పొందాయి. అయితే అది ఆగస్టు 1947 సంవత్సరం కాదు, కానీ మరొక సంవత్సరంలో వాళ్ళు పొందారు. కానీ అనుకోకుండా ఆగస్టు 15నే వాళ్ళు కూడా స్వతంత్రం పొందడం జరిగింది. ఏది ఏమైనా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా వారు ఏ స్వతంత్రాన్ని పొందారో ఆ స్వతంత్రాన్ని కాపాడుకోవటం కోసం ఎన్నో రీతులుగా రాత్రనక పగలనక దానికోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మనం పొందినటువంటి స్వాతంత్రం, భారతదేశము పొందినటువంటి స్వాతంత్రం, భారతీయులుగా మనం పొందినటువంటి స్వాతంత్రం. అయితే ఈ స్వతంత్రాన్ని మనము పొందినటువంటి ఈ స్వతంత్రము ఒక శరీర సంబంధమైనటువంటి స్వతంత్రత. శరీర సంబంధమైన బానిసత్వంలో నుంచి మనం విడుదల పొందాం. శరీర సంబంధమైనటువంటి బానిసత్వంలో నుంచి విడుదల పొందినటువంటి ఆ స్వతంత్రాన్ని మనం ఇంతగా జ్ఞాపకం చేసుకుంటూ, ఇంతగా దాన్ని రక్షించుకోవడానికి, ఆ స్వతంత్రాన్ని కాపాడుకోవటానికి ఇంతగా ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి మరొక స్వతంత్రతను గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ స్వతంత్రను పొందినటువంటి మనము ఒకవేళ ఆ స్వతంత్రతను పొందనటువంటి స్థితిలో ఉంటే, ఆ స్వతంత్రతను పొందటానికి, ఆ పొందినటువంటి స్వతంత్రతను కాపాడుకొనటానికి కూడా మనము దీనికంటే ఎక్కువగా ప్రయత్నం చేయాలి. మరి ఆ స్వతంత్రం ఏమిటో తెలుసుకునేటువంటి ముందుగా, మరి దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా స్వతంత్రత పొందినటువంటి జాతి, స్వతంత్రత పొందినటువంటి దేశం, తమ శత్రువుల మీద పోరాడి, అంటే వారు పోరాడలేదు కానీ వారి పక్షంనే దేవుడే పోరాడి వారికి స్వతంత్రతను అనుగ్రహించాడు. ఆ రీతిగా మరి స్వతంత్రత పొందినటువంటి దేశముగా ఉన్నటువంటి మొట్టమొదటి దేశంగా ఉన్నటువంటిది, ఏ దేవుడైతే వారి పక్షముగా పోరాడి వారికి స్వతంత్రతను అనుగ్రహించాడో ఆ దేశం ఎలా స్వతంత్రత పొందిందో, ఆ స్వతంత్రత పొందినటువంటి సందర్భంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఆ స్వతంత్రత పొందినటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటనల ద్వారా కొన్ని పాఠాలను మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆ యొక్క విషయాన్ని తెలుసుకుంటూ కోసం మొట్టమొదటిగా ప్రపంచంలో స్వతంత్రత పొందినటువంటి దేశము, జాతిని గురించి తెలుసుకున్నట్టు కోసం మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చదువుకొని ఆ యొక్క లేఖన భాగాల ద్వారా మరి ఇశ్రాయేలీలు పొందినటువంటి రక్షణ, ఇశ్రాయేలు పొందినటువంటి స్వాతంత్రమును గురించి మనం ఆలోచన చేసి, తద్వారా కొన్ని మన యొక్క జీవితాలకు కావాల్సినటువంటి కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలను నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి, పాత నిబంధన గ్రంథంలో 53వ పేజీ అండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఇశ్రాయేలీలకు మొదటి దినము ఎప్పుడు ఆరంభమైంది అంటే వాళ్ళ యొక్క దేశానికి మొదటి దినం అంటే అంతకుముందు వాళ్ళు చనిపోయారని కాదు, కానీ అంతకు ముందు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో నుంచి విడుదల పొందినటువంటి ఇశ్రాయేలీలకు మొదటి దినము, మొదటి సంవత్సరము, ఆ యొక్క స్వతంత్ర దినము, మొదటి నెల, మొదటి దినము, నూతన సంవత్సరము కూడా ఆ యొక్క దినమే, ఆ యొక్క సంవత్సరమే. అంటే ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో స్వతంత్ర దినము, నూతనమైనటువంటి సంవత్సరము ఒకే రోజుతో ఆరంభమవుతుంది, ఒకే సంవత్సరంతో ఆరంభమవుతుంది. అందుకని అంటున్నారు, ఏమని చెప్తున్నాడు, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. కాబట్టి ఇది మొదటి నెల, మొదటి సంవత్సరము. ఈ మొదటి నెల, మొదటి సంవత్సరమున మీరు చేయవలసింది ఏమిటి అంటే, మీ యొక్క సర్వ సమాజము ఈ నెల దశమి నాడు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఒక గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ ఒక్కొక్కడు తన ఇంటిలో ఉన్నటువంటి సభ్యులను ఎంతమంది ఉన్నారో అంతమందికి సరిపోయేటువంటి రీతిగా ఒక గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నటువంటి మేకపిల్ల లేదా గొర్రెపిల్ల వల్ల వచ్చేటువంటి ఆ మాంసం ఏదైతే ఉంటుందో అది ఒకవేళ మీకు ఎక్కువైపోతే మీ పొరుగు వారిని, అంటే మీతో పాటు ఉన్నటువంటి మీ తోటి కుటుంబాలను కూడా జత చేసుకోవచ్చు అని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ గొర్రెపిల్ల ఎటువంటిదై ఉండాలని చెప్తున్నారు అంటే 6వ వచనంలో, అది నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవాలి. ఎలాంటిది ఉండాలి? నిర్దోషమైనది ఏడాది మగ గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ తీసుకోవాలి.
తీసుకున్న తర్వాత ఏం చేయాలి? గొర్రెల్లో నుండి మేకలైన దాన్ని తీసుకున్న తర్వాత 7వ వచనంలో, ఈ నెల 14వ దినమందు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటముల్లో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తమును తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద పై కమ్ముల మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆ దినమందు, ఆ మొదటి దినమందు మొదటి రోజు దేవుడికి వారికి ఆజ్ఞాపించింది ఏమిటి అంటే, దశమి నాడు ఎప్పుడు తీసుకోవాలి? ఈ నెల 14వ దినము వరకు దాన్ని ఉంచుకోవాలి. గొర్రె పిల్లను ఎప్పుడు తీసుకోవాలని చెప్తున్నారు? దశమి నాడు. ఆ పిల్లను తీసుకోవాల్సింది దశమి నాడు. దానిని ఎప్పటి వరకు ఉంచాలి? 14వ తారీఖు వరకు మీ దగ్గరే అబ్జర్వేషన్లో ఉంచాలి. ఎందుకని? తీసుకునేటువంటి గొర్రె పిల్ల ఎటువంటిదై ఉండాలి? నిర్దోషమైనది. నిర్దోషం అంటే పాపం అని కాదు అక్కడ. గొర్రెపిల్లలో పాపము, గొర్రెపిల్లలకి పాపము లేనటువంటివి అని కాదు దాని ఉద్దేశం. నిర్దోషమైనది అంటే అర్థం ఏమిటంటే, దానిలో గుడ్డిది కానీ కుంటిది కానీ రోగముతో ఉన్నటువంటిది ఏది కూడా ఉండకూడదు. అది రోగముతో ఉన్నదో లేదో, గుడ్డిదో కుంటిదో ఇవన్నీ తెలుసుకున్నట్టు కోసం మీరేం చేయాలంటే, తీసుకున్నటువంటి గొర్రెపిల్లను కొన్ని రోజులు మీ దగ్గర పెట్టుకుని అబ్జర్వేషన్లో మీరు ఉంచాలి. ఉంచిన తర్వాత 14వ తారీఖు ఆ యొక్క నెల 14వ తారీఖున దానిని వధించి ఏం చేయాలి? సమాజపు వారు ఎవరైతే ఏ కుటుంబానికైతే ఆ గొర్రె పిల్లను తీసుకున్నారో వాళ్ళందరూ కూడా దాన్ని చంపి రక్తము తీసి తాము దానిని తిని దాని యొక్క రక్తమును తమ యొక్క ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్ముల మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను అని 9వ వచనంలో అంటున్నాడు. దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చివేయవలను. ఏవేవి తినాలో, ఏవేవి కాల్చివేయాలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు తినాలి ఇక్కడ? ఎందుకు రక్తాన్ని మరి ఆ యొక్క గడప కమ్మిల మీద ఎందుకు రాసుకోవాలి? ఎందుకు తినాలి అంటే, ఎందుకు రాసుకోవాలో మొదట చూసిన తర్వాత ఎందుకు తినాలన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. అదే నిర్గమాకాండము 12వ అధ్యాయం 21వ వచనం నుంచి చూసినట్లయితే 21వ వచనం నుంచి, కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనను, మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకుని పస్కా పశువును వధించుడి. మరియు ఇసోపు కొంచెం తీసుకొని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములను పళ్ళెములోని రక్తమును తాకింపవలను. తర్వాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయట వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుతూ ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్మిల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా మీ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. ఎందుకు ఆ యొక్క రక్తాన్ని రాసుకోవాలి అంటే, ఆ రాత్రికాల మందు వారున్నటువంటి ఐగుప్తు దేశానికి దేవుడు తీర్పు తీర్చబడుతున్నాడు. ఆ తీర్పు తీర్చబడుతున్నప్పుడు సంహారక దూత ఐగుప్తు దేశం మీదకి దేవుడు పంపబోతున్నాడు. ఆ సంహారక దూత ఐగుప్తు దేశంకు వచ్చినప్పుడు ఐగుప్తీయుల ఇండ్లలో అందరిలో కూడా ప్రథమ సంతానము మరణం అవ్వాల్సిందే. ప్రథమ సంతానం అందరూ కూడా ఆ యొక్క సంహారకునికి చేతి చనిపోబోతున్నారు. ఆ రీతిగా ఆ మరణము మీ మీదకి రాకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి? ఆ సంహారకుడు మీ ఇండ్లలోకి రాకుండా ఉండాలి అంటే మీరు ఆ పస్కా పశువును వధించి, నిర్దోషమైనటువంటి మేకపిల్లనే కానీ గొర్రె పిల్లనే కానీ వధించి దాని రక్తమును మీ యొక్క ద్వారబంధపు కమ్మిల మీద రాసుకోవాలి. అలా రాసుకుంటే ఏ ఇంటికైతే ఆ ద్వారబంధముల మీద ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ఉంటుందో ఆ రక్తమును చూచినటువంటి ఆ సంహారకుడు ఆ ఇంటిలోనికి ప్రవేశించకుండా వెళ్ళిపోతాడు. ఎందుకు ఆ యొక్క గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని కమ్మిల మీద రాసుకోవాలంటే సంహారకుని చేతిలో చిక్కబడకుండా, మరణము నుంచి తప్పింపబడటానికి మరి ఆ గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని తమ కమ్మిల మీద రాసుకోవాలి. ఇది మొదటిది. మరి తర్వాత మరి ఎందుకు తినాలి అనేటువంటి దానిని ఆలోచించటానికి ముందుగా మరి ఆ గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని తినమని చెప్పాడు, కుటుంబంతో తినమని చెప్పాడు. ఏమేమి తినాలో ఏమేమి తినకూడదో కూడా చెప్పాడు. మరి ఏమేమి తినకూడదని చెప్తున్నాడంటే దాని తలను, 9వ వచనం, దాని తలను, దాని కాళ్లను,
దాని అంత్రములను అగ్నితో కాల్చేయాలి. అంటే దాని కడుపులో ఉన్నటువంటి వాటిని కానీ, దాని తలనే కానీ, దాని కళనే కానీ తినకూడదు, వాటిని అగ్నితో కాల్చేయాలి అని. తర్వాత ఏం చెప్తున్నాడు 10వ వచనంలో ఇంకొక కండిషన్ ఏంటది? దానిలో ఉడికి ఉడకనిదేనైదను నీళ్లతో వండబడినదేదైనను తినకూడదు. అంటే నీళ్లతో వండకూడదు, అంటే కాల్చుకుని తినాలి. ఉడికి ఉడకంది ఏదైనా మాంసం ఉంటే అది తినకూడదు. ఇది ఇంకో కండిషన్. ఇంకో కండిషన్ ఏం చెప్తున్నాడు? ఉదయం వరకు దానిలో మీరు దేనిని మిగుల్చుకోకూడదు, రెండో రోజుకు మిగుల్చుకోకూడదు. ఒకవేళ ఏదైనా ఉదయం వరకు మిగిలితే దాన్ని అగ్నితో కాల్చేయవలెను. ఇది ఒక పండగ, పస్కా పండగ అంటారు దీన్ని. ఈ పస్కా పండగ మరి ఆ గొర్రె పిల్లను మేక పిల్లను తీసుకుని దానిని వధించి దాని రక్తాన్ని ఇంట్ల మీద రాసుకొని దాని మాంసాన్ని తినాలి. అబ్బా ఎంత బాగుంది ఈ పండగ, మనకు కూడా వస్తే బాగుండు. ఎందుకంటే ఇది నాన్ వెజ్ పండగ. ఏమండి, నాన్ వెజ్ ఏంటిది? గొర్రెపిల్ల మేకపిల్ల అంటే నాన్ వెజ్. దేవుడు పెట్టినటువంటి పండగ ఎంత బాగుందో. మరి ఆ పండగలో ఎంత కావాలో అంత తినొచ్చు. నీకు ఎంత తినగలవో అంత తిను. ఆ రాత్రే తినాలి, ఆ రాత్రే తినాలి. మిగిలింది తెల్లారికి ఉంచుకోకూడదు. దేవుడి కండిషన్స్ ఇవి. ఒకవేళ ఏదైనా మిగిలితే కాల్ చేయాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏమిటి అంటే చూడండి, పైకి వెళితే 8వ వచనంలో, ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. ఎలా తినాలి? చేదు కూరలతో దాన్ని తినాలి. ఇక్కడ కండిషన్ అప్లై. దేవుడిచ్చినటువంటి కండిషన్ ఇక్కడ ఏంటి? ఏంతో తినాలా? కాల్చుకోమన్నాడు. భలేగుంది. రోస్ట్ బాగుంటుంది, ఎంత కావాలితే అంత తినొచ్చు. ఉదయం వరకు ఉంచుకోవద్దు అన్నాడు, కాబట్టి రాత్రి ఎంత కావాలితే అంత తినొచ్చు అనుకున్నారు. కానీ ఇక్కడ దేవుడి కండిషన్ ఏమిటంటే చేదు కూరలతో తినాలి. అంటే చేదు కూరలు అంటే మనకున్నటువంటి చేదు కూరలు కాకరకాయ అనుకుందాం. మటన్ కాకరకాయ ఎప్పుడైనా తిన్నారా? లేదా కాకరకాయ మటన్. ఒక పక్కన మటన్ ఏమో మంచి టేస్ట్ ఉంటే కాకరకాయ ఏమేమో చేదుగా ఉండి ఆ మటన్ ద్వారా వచ్చే టేస్ట్ కాకరకాయ ఏం చేస్తుంది? చంపేస్తుంటుంది. కాకరకాయతో మటన్ వండుకుని తింటాం. లేదా ఒక పక్కన ఆ గొర్రెపిల్ల మాంసాన్నో లేక మేకపిల్ల మాంసాన్నో కాల్చుకుని ఒక పక్కన తింటే మరో పక్కన ఏం చేయాలా? చేదు కూరలతో తినాలి. ఎందుకు చేదు కూరలతో తినమంటున్నాడు? చేదు కూరలు ఎందుకు పెట్టాడు? ఇదేదో పండగ కాదు, ఇది తినే పండగ కాదు, మటన్ పండగ కాదు. ఇది గొర్రెపిల్లను వధించుకుని ఆ మటన్ని కడుపారా తినటం, మిగిలిన దాన్ని తెల్లారిదాకా ఉంచుకునేటువంటి అలవాటు ఉంది కాబట్టి అలా ఉంచుకోవద్దని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ రాత్రి కాలం మంది ఎంత కావాలో అంత తినేసే పండగ కాదు ఇది. ఇది గుర్తించుకోవాల్సినటువంటి పండగ. అలా గుర్తించుకోవాలి అంటే వాళ్ళకి చేదు కూరలు పెట్టాలి. చేదు వారిలోకి వచ్చినప్పుడే వారికి అర్థమవుతుంది. చేదు కూరలతో తినమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చేదు కూరలతో తినాలి? ఇంకా ఏమని చెప్తున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు చూడండి. 11వ వచనంలో చూసినప్పుడు, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని. ఏం చేయాలా? మనం నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచూ తినవలెను. నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని కాళ్ళకి చెప్పులు వేసుకొని రెడీగా ఉండాలట. మీ కర్రల చేతలు పట్టుకుని త్వరపడుతూ తినాలి. ఏదో తీరిగ్గా కూర్చుని రాత్రంతా తింటాం కాదది. త్వరపడుతూ తినాలి. త్వరపడుతూ తింటామంటే మనం ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నప్పుడు టైం అయిపోయింది, కానీ టిఫిన్ చేయాలి. ఆ టైంలో ఏం చేస్తాం చెప్పండి? టైం అయిపోతుందని గబ కుక్ చేసుకుంటూ తింటాం. త్వరపడుతూ తినమంటున్నాడు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కొట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రల చేత పట్టుకుని త్వరపడుతూ దాన్ని తినవలను. ఇది యెహోవాకు పస్కా బలి. అంటే యెహోవాకు పస్కా బలిని ఎలా ఆచరించాలి? నిర్దోషమైనటువంటి ఏడాది మగ గొర్రె పిల్లనే కానీ ఆడ గొర్రె పిల్లనే కానీ తీసుకోవాలి. దానిని కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలి. తర్వాత దాన్ని వధించాలి. దాని రక్తాన్ని గడపల మీద రాసుకోవాలి. దాని మాంసాన్ని తినాలి. దాని తలను కానీ కాళ్ళను కానీ అంతర్యములను కానీ ఏది తినకూడదు, దాన్ని కాల్చేయాలి. దానిని చేదు కూరలతో తినాలి. రెండవదిగా ఉదయం వరకు ఏది మిగుల్చుకోకూడదు. తర్వాత ఉడకనదైనను నీళ్లతో ఉడికించినది ఏది కూడా తినకూడదు. ఎలా తినాలి అంటే తొందరపడుతూ తినాలి. ఒక చేత్తో కర్రలు పట్టుకోవాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి, మరొక చేత్తో తొందరపడుతూ ఆ యొక్క పస్కా పశువుని భుజించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు అలాగా దేవుడు కండిషన్స్ పెట్టాడు? ఎందుకు నియమాలు పెట్టాడు? మొదటిది మనం ఆలోచన చేసాం. ఎందుకు ఆ పస్కా పశువును వధించాలి అంటే ఆ పస్కా పశువు యొక్క రక్తము సంహారకుని యొక్క చేతిలో నుండి ఆ రాత్రి కాలమందు
ఇశ్రాయేలును కాపాడుతుంది. అంటే ఆ పస్కా బలి పశువు యొక్క రక్తము ఇశ్రాయేలీలను మరణము నుంచి విమోచించింది. ఆ రాత్రి కాలమందు మరణము నుంచి విమోచించింది. మరణము నుంచి విమోచించిన ఆ పస్కా పశువు యొక్క ఆహారాన్ని వాళ్ళు భుజించాలి. ఎందుకు భుజించాలి అంటే చూడండి, 26వ వచనం, 12వ అధ్యాయం 26వ వచనం. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్మల్ని అడిగినప్పుడు, మీ కుమారులు వచ్చి ఈ యొక్క పస్కా పశువును వధించి దానిని ఇంత ఆతురంగా తొందరపడుతూ ఎందుకు తింటున్నారు, ఎందుకు కాళ్లకు చెప్పులు వేసుకుని చేతుల్లో కర్రలు పెట్టుకుని లేకపోతే చేదుకూరలతో ఎందుకు తింటున్నారని డౌట్ వచ్చి తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఇది ఒక వింతగాను విచిత్రంగా కనబడుతుంది. మనుషులు అనుకున్నటువంటి రీతిగా ఇది జరగట్లేదు. కాబట్టి ఈ రీతిగా ఎందుకు మీరు ఆచరిస్తున్నారు, ఎందుకు చేదుకూరలతో మీరు తింటున్నారు, ఎందుకు ఇంత తొందరపడి తింటున్నారు, ఎందుకు ఇలాగా కర్రలు పట్టుకుని తింటున్నారు అని అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది ఏమిటంటే, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయించు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసి ఎప్పుడైతే ఈ యొక్క పస్కా పశువును ఆచరిస్తున్నప్పుడు మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి ఇదేమిటని అడిగినప్పుడు ఆ పిల్లలకి మీరేం చెప్పాలా? ఐగుప్తులో దేవుడు వారి కొరకు చేసినటువంటి కార్యం, ఒక పస్కా పశువు యొక్క రక్తము ద్వారా సంహారకుని చేతిలో నుండి తమలను విడిపించారు అన్న సంగతిని వారు గుర్తు చేసుకుంటూ మాత్రమే కాదు, తమ పిల్లలకు వాటిని తెలియచేయాలి. ఇది దేవుని యొక్క కట్టడ. ఎందుకు తినమంటున్నాడు, ఎందుకు చేదుకూరలతో తినమంటున్నాడు, ఎందుకు ఆ పస్కా పశువును వధించి దానిని తినవలసినటువంటి ఒక క్రమాన్ని దేవుడు ఎందుకు తెలియచేశాడు అంటే, తమ పిల్లలకు రాబోతున్నటువంటి తరానికి దేవుడు చేసినటువంటి ఈ కార్యాన్ని వారు తెలియచేయాలి. ఇది జ్ఞాపకార్థమైనటువంటి పండగ. దేనికి జ్ఞాపకార్థం? తమ పిల్లలైనటువంటి వారికి దేవుడు తమకిచ్చినటువంటి స్వతంత్రము, అనగా మరణము నుంచి విమోచన, మరణము నుంచి విడుదల. ఆ మరణం నుంచి విడుదల పొందినటువంటి ఆ ఇశ్రాయేలీలు ఆ రాత్రి కాలమందే ఆ ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చారు. వాళ్ళు మరణం నుంచి తప్పించుకున్న వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. మరణం నుంచి తప్పించుకున్నటువంటి వారే ఆ రాత్రి కాలమందు స్వాతంత్రమును పొందారు. ఐగుప్తు అనేటువంటి దాస్యంలో నుంచి వాళ్ళు స్వతంత్రత పొందారు. ఆ స్వాతంత్రము పొందినటువంటి దానిని జ్ఞాపకం చేసుకున్నట కొరకు మరొక పండుగను దేవుడు వారికి ఇచ్చాడు. అదే పులియని రొట్టెల పండుగ. ఆ పులియని రొట్టెల పండుగలో వారు చేయవలసింది ఏమిటి అంటే, వాళ్ళు రొట్టెలు తింటారు కనుక ఆ రొట్టెలు ఎప్పుడు చేసుకోవాలి అంటే, వాళ్ళు ఆ పిండి పులియకుండకూడదు. ఎప్పుడు పిండి పులుస్తుంది అంటే అది నిల్వ ఉంచినప్పుడు. అది నిల్వ లేనప్పుడు పులియదు. అంటే అర్థం ఏమిటి అంటే, వాళ్ళు విమోచింపబడేటువంటి సమయం ఆసైంది. ఐగుప్తు దాస్యంలో నుంచి విడుదల పొందేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు చేయవలసింది ఏమిటి అంటే, వాళ్ళు చేయవలసినటువంటి ప్రయాణం చాలా ఉన్నది కనుక వారు చేయవలసినటువంటి ప్రయాణానికి కావలసినటువంటి శక్తిని సమకూర్చుకొనుట కొరకు వారు ఇప్పుడు రొట్టెలు చేసుకోవాలి. అయితే ఏ రొట్టెలు చేసుకోవాలి? పులి అనేటువంటి పిండి అప్పటికప్పుడే కలుపుకొని ఆ పిండితో రొట్టెలు చేసుకుని దానిని తిని వెంటనే వీళ్ళు ప్రయాణమునకు సిద్ధపడాలి, విడుదలకు సిద్ధపడి ఉండాలి. దానిని జ్ఞాపకం చేసుకున్నట్ట కొరకే పులియని రొట్టెల పండుగను దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. అందుకని అంటున్నాడు చూడండి 17వ వచనంలో పులియని రొట్టెల పండుగ మీరు ఆచరించబలను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తులో నుండి వెలుపలకి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండవలెను. ఒక నిత్యమైనటువంటి కట్టడను దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. పులియని రొట్టెను పండుగ ద్వారా ఐగుప్తు అనేటువంటి దాస్యములో నుండి స్వతంత్రత కలగజేసినటువంటి దేవుడు వారి జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నట మాత్రమే కాదు, ఆ యొక్క స్వతంత్రాన్ని, వారు పొందినటువంటి స్వతంత్రాన్ని, ఏ విధంగా స్వతంత్రత పొందారో, ఏ విధంగా దేవుడు వారిని రక్షించారో, ఏ విధంగా దేవుడు వారిని విమోచించాడో, వారి కొరకు వారికి రక్షణ ఇవ్వటం కోసం దేవుడు ఏ కార్యాలను మరి ఐగుప్తులో జరిగించాడో, ఐగుప్తులకి ఎటువంటి తీర్పు తీర్చాడో, ఇశ్రాయేలుకి ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో అవన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు, అనగా పస్కా పండుగ లేదా పులియని రొట్టెల పండుగను ఆచరించడం ద్వారా వాళ్ళు దేవుడు చేసిన కార్యాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకుంటూ మాత్రమే కాకుండా రాబోయేటువంటి తరానికి వాళ్ళు తెలియచెప్పాలి.
మరి చెప్పమని చెప్తే బాగానే ఉంది, కానీ ఇలాగ పండగని ఇలా గొర్రెపిల్లను వధించి దాని మాంసాన్ని తింటూ చేదుకూరలతో తినమని దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు అంటే దేవుడికి ముందే తెలుసు వీళ్ళు ఎట్లాగో రాబోయేటువంటి తరానికి మరి నేను చెప్పమన్నటువంటి మాటలు వీళ్ళు చెప్పకుండా మర్చిపోతారని దేవుడికి ముందే తెలుసు. అలా మర్చిపోకుండా ఉండటం కోసం ఒకవేళ మర్చిపోయినా ఈ పండగ ద్వారా వారు పొందిన స్వాతంత్రాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ముందుగానే వాళ్ళ భవిష్యత్తును ఎరిగి వాళ్ళ యొక్క జీవితాలను ఎరిగినటువంటి దేవుడు ఈ పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథము 78వ కీర్తన, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క స్వభావం, ఇశ్రాయేలు మరి దేవుడు చేసినటువంటి కార్యక్రమాలు, దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వతంత్రతను, దేవుడు మరణం నుంచి వారిని తప్పించినటువంటి విధానమును అన్నింటినీ కూడా వాళ్ళు మరిచిపోతారు అని దేవుడు ముందుగానే ఊహించి వారి కోసం ఒక పద్ధతిని, ఒక నిత్యమైనటువంటి కట్టడిగా, ఒక పండగగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు అనుకున్నటువంటి రీతిగానే వాళ్ళు దేవుడు చేసిన కార్యాలను మరిచిపోయారు. అందుకని 78వ కీర్తన 4వ వచనాన్ని చూసినట్లయితే యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ కలవారే దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారే తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపించెను. తర్వాత 10వ వచనం, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించలేకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఏం చేశారు? వాళ్ళు మరిచిపోయారు. దేవుడు చేసినటువంటి క్రియలను, దేవుడు వారికి చూపినటువంటి మరి దయను, దేవుడు వారి పట్ల చూపినటువంటి కృపను వాళ్ళు మర్చిపోయారు. దేవుడు వారికి ఇచ్చిన స్వతంత్రతను మర్చిపోయారు. దేవుడు వారికి స్వతంత్రతను కలగజేశాడు అనేటువంటి విషయాలను వాళ్ళు మరిచిపోయారు. అందుకే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఒకసారి ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారు తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి తనుల దేవతలలో ఇతరుల దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించారు. ఏం చేశారు వాళ్ళు? వారి కొరకు దేవుడు ఏమేమి కార్యాలు చేశాడో, వారిని ఏ రీతిగా ఐగుప్తులో నుంచి విమోచించాడో, వారికి ఏ రీతిగా స్వతంత్రతను అనుగ్రహించాడో, దాసులుగా ఉన్నటువంటి వారికి ఏ రీతిగా స్వతంత్రతను దేవుడు అనుగ్రహించాడో, దేవుడు అనుగ్రహించిన స్వతంత్రతను, దేవుణ్ణి కూడా వాళ్ళు మరిచిపోయి తర్వాత ఏం చేశారు? ఆ తరము వారందరూ చనిపోయిన తర్వాత ఏం జరిగిందట? వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టేసింది. కారణం ఏమిటి? ఎందుకు అలాగా దేవుణ్ణి కానీ దేవుడు చేసిన కార్యాలను కానీ ఎరుగని తరం ఎందుకు వచ్చింది? ఆ పితరులైనటువంటి వారు వారి పిల్లలకు దేవుడు చెప్పమన్నటువంటి రీతిగా ఆ కార్యములను గురించి వాళ్ళు వివరించలేదు. ఆ కార్యాలను వాళ్ళకి తెలియచేయలేదు. రాబోతున్నటువంటి తరానికి దేవుడు తెలియచేయమని ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞను వారు నెరవేర్చలేదు. కనుక ఆ రాబోయేటువంటి తరము యెహోవానైనను యెహోవా చేసిన కార్యములైనను ఎరుగనటువంటి తరముగా వారు దేవుణ్ణి మరిచిపోయి అన్య దేవతలను ఆరాధించి చివరికి ఏం చేశారు? వాళ్ళు దేవునికి కోపం పుట్టించారు. ఆలోచించండి. ఇశ్రాయేలీలు స్వతంత్రత పొందారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు అనేటువంటి దాస్యంలో నుండి వాళ్ళు స్వతంత్రత పొందారు. ఆ స్వతంత్రత పొందిన తర్వాత ఆ స్వాతంత్రాన్ని
వాళ్ళు తమ క్రియల చేత పోగొట్టుకున్నారు. స్వతంత్రత పొందుట ఎంత ముఖ్యమో ఆ స్వాతంత్రాన్ని కాపాడుకొనుట కూడా అంతే ముఖ్యం. ఆ స్వతంత్రాన్ని కాపాడుకొనటం కోసం ఈరోజు దేశాలు ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తమ దేశాలను కాపాడుకుంటూ ఉన్నాయి. ఇశ్రాయేల్ అయినటువంటి వారికి దేవుడు మరి స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తే దేవుడిచ్చినటువంటి ఆ స్వతంత్రాన్ని వారు ఏం చేశారు? తమ చేతులతో తామే పోగొట్టుకున్నారు. దేవుణ్ణి వారు శత్రువులుగా చేసుకున్నారు. దేవుడికి శత్రువైన ప్రతివాడు కూడా దాసుడే. దేవుడికి శత్రువైనటువంటి ప్రతివాడు కూడా స్వతంత్రుడు కాదు అన్న సంగతిని మాత్రం మర్చిపోకూడదు. వారు దేవునికి కోపం పుట్టించటం వలన, దేవునిని శత్రువుగా చేసుకుంటాం వల్ల జరిగింది ఏమిటో తెలుసా? జరిగిందో తెలుసా? చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, 8వ వచనాన్ని, యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన అరమ్నా హరాయిము యొక్క రాజైన కుష నిష్రాతాయిముకు చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు వారికి దాసులుగా ఉన్నారు. యెహోవాకు కోపం పుట్టించారు. దేవుడు ఏం చేశాడు? వారిని శత్రువుల చేతికి అప్పగించాడు, దాస్యంలోనికి అప్పగించాడు. ఆ దాస్యంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు? 8 సంవత్సరాలు మరలా దాస్యంలోనికి వెళ్ళిపోయారు. ఐగుప్తులో నుంచి స్వతంత్రత పొందారు. స్వతంత్రత పొందారే కానీ వీరు ఉన్నన్ని సంవత్సరాలు, వీరు బానిసత్వంలో ఉన్నంత ఇదిగా ప్రపంచంలో ఏ దేశం కూడా లేదు. ఎన్నో సందర్భాలలో వీరు బానిసలుగా మారిపోయారు. ఎంతో మంది రాజులు వీరిని పరిపాలిస్తూ ఉన్నారు. ఎంతో మంది రాజులు వీరిని బానిసలుగా చేసుకున్నారు. మచ్చుకి ఉదాహరణకి కొన్ని రిఫరెన్స్లు మాత్రం మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు ఒక రాజు యొక్క బానిసత్వాన్ని మనం చూసాం. ఒక రాజు యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోయిన ఇశ్రాయేలును మనం చూస్తున్నాం. 8 సంవత్సరాలు వారి బానిసత్వంలో ఉన్నారు. అదే కిందకి వెళ్ళినట్లయితే మరలా 12వ వచనంలో, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి కనుక యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకై మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. మోయాబు రాజుకు అప్పగించాడు. మోయాబు రాజుకు అప్పగించినప్పుడు మరలా వారు దాస్యంలో ఉన్నారు. 14వ వచనంలో, ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజుకు దాసులయ్యారు. 18 సంవత్సరాలు ఇశ్రాయేలీలు మోయాబు రాజుకు దాసులయ్యారు. తర్వాత 4వ అధ్యాయము 2వ వచనం, 4వ అధ్యాయము 2వ వచనం, యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. ఎవరిని? ఇశ్రాయేలీలని. ఎందుకు? యెహోవా దృష్టికి మరలా వాళ్ళు దోషులయ్యారు. అలా దోషులు అవటం వలన వాళ్ళని మళ్ళా యాబీను చేతికి, కనాను రాజైన యాబీను చేతికి అప్పగించారు. అతని సేనాధిపతి అన్యుల హరో పేషేతులో నివసించిన సిసేరా, అతనికి 900 ఇనపరాధములు ఉండేను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైనటువంటి రీతిగా బాధ పెట్టాడు. మరలా 20 సంవత్సరాలు కనాను రాజుకి వీళ్ళు బానిసలైపోయారు. ఇంకా మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనేక సందర్భాలలో వాళ్ళు మరి తమ శత్రువుల చేతికి అప్పగింపబడి వారు దాసులైపోయినటువంటి రీతి సందర్భాలను మనం చూడగలం. ఇంకొక సందర్భాన్ని మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరంలో వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించను. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. వారు ఐగుప్తులో దాస్యంలోనున్నారు. ఐగుప్తు దాస్యంలో నుంచి దేవుడు వారిని విడిపించాడు. వారికి కొన్ని కట్టడలను ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు, కొన్ని నియమాలను వారికి పెట్టాడు. అయితే ఆ కట్టడలు, ఆజ్ఞలను వారు పాటించక దేవుడు చేసిన కార్యాలను మరిచిపోయినటువంటి వారు మారిపోయి రాబోయేటువంటి తరానికి వారి రీతిగా ప్రకటించకపోవటాన్ని బట్టి వారు యెహోవా చేసిన కార్యాలను మరిచిపోయారు. దేవునికి కోపం పుట్టించారు. దేవునికి కోపం పుట్టించటం వలన మరలా వీళ్ళు ఎన్నో సందర్భాల్లో వాళ్ళు శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు. మోయాబీల చేతికి అప్పగింపబడ్డారు, కనాను రాజుకు అప్పగింపబడ్డారు, ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడ్డారు, ఇంకా అనేక మంది రాజుల చేతికి వాళ్ళు అప్పగింపబడ్డారు. అష్షూరు రాజులకు అప్పగింపబడ్డారు, మాదీయుల పారసీకులకు అప్పగింపబడ్డారు, నెబుకద్నెజర్ రాజుకు అప్పగింపబడ్డారు. ఆ తర్వాత గ్రీకులకు అప్పగింపబడ్డారు, రోమీలకు అప్పగింపబడ్డారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకానికి దిగి వచ్చే సమయానికి ఇశ్రాయేల్ అందరూ కూడా దాస్యంలోనే బ్రతుకుతున్నారు. వారందరూ కూడా రోమీల యొక్క పరిపాలనలో బ్రతుకుతున్నారు. ఈ రీతిగా ప్రపంచంలో మొట్టమొదటిగా స్వతంత్రత పొందినటువంటి వీరే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ రాజుల కింద దాసులుగా ఉన్నటువంటి వారు.
కాబట్టి ఇశ్రాయేల్ యొక్క చరిత్రను చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే స్వతంత్రత పొందినటువంటి దాసులుగా వీళ్ళు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. స్వతంత్రతను దేవుడిస్తే ఆ స్వతంత్రతను వాళ్ళు తమ క్రియల చేత దుర్వినియోగపరుచుకొని మరలా వారు అనేకమైనటువంటి రాజులకు దాసులై మరి వారు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వారిగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నారు. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటి? మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి? ఇది దేశపరమైనటువంటి అంటే ఇశ్రాయేలు పొందినటువంటి స్వతంత్రత అది శరీర సంబంధమైనటువంటి స్వతంత్రత. వారి పాపము నుంచి కాదు స్వతంత్రత పొందింది, వారు ఐగుప్తు దాస్యంలో నుంచి స్వతంత్రత పొందారు. పాపములో నుంచి వారు స్వతంత్రత పొందలేదు కనుకనే ఆ పాపము చేత పట్టబడి పాపమునకు దాసులై వారు దేవుని యొక్క ఉగ్రతకు గురి అయి తమ జీవితాలను కోల్పోవలసినటువంటి పరిస్థితి అయింది. ఈరోజు లోకపరంగా ఉన్నటువంటి స్వతంత్రతను గురించి మనం ఆలోచించాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఈరోజు మనం ఆల్రెడీ లోకపరంగా మన దేశపరంగా మనం స్వతంత్రులుగానే ఉన్నాం. మన స్వతంత్రతను పొందాం. ఆ స్వతంత్ర దినాన్ని ఈ ఆగస్టు నెల 15వ తారీఖున మనం ఎంతో ఘనంగా గుర్తు చేసుకుంటున్నాం. దానిని ఎంతో మరి దేశభక్తితో మనం ఆచరిస్తూ ఉన్నాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి స్వతంత్రత ఏమిటి అంటే అది శరీర సంబంధమైనటువంటిది కాదు, అది ఆత్మ సంబంధమైనది. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే ఆ మరణం ఏ మరణం? శరీర సంబంధమైనటువంటి మరణం కాదు, అది ఆత్మ సంబంధమైన మరణం. మరి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనం ఒకసారి మనల్ని మనం వ్యక్తిగతంగా ఆలోచన చేసుకుంటే మనం ఎలాగున్నాం? పాపము నుంచి విడుదల పొందామా? పాపము నుంచి విడుదల పొందినటువంటి వాడే దేవుని యొక్క దృష్టిలో స్వతంత్రుడు. మారు మనసు పొంది బాప్తిసము పొందకుండా దేవుని యొక్క సంకల్పము నెరవేర్చకుండా ఇంకా ఎవరైనాను ఉంటే వారు ఇంకనూ కూడా దాస్యం అనేటువంటి కాడి క్రిందే ఉన్నారు. దాస్యం అనేటువంటి కాడి క్రింద ఉన్నటువంటి వారు ఆ పాపము వల్ల వచ్చే జీతమునకు మరణమునకు వారు పాత్రులై ఉన్నారు. మరణం అనగా శరీర సంబంధమైనటువంటి మరణము కాదు, అది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. ఎంతో మంది దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి తెలుసుకొని మరి ఆ దేవుని సన్నిధికి వెళుతూ దేవుని మాటలు వింటూ దేవుని వాక్యాన్ని వింటూ మరి మారు మనసు పొందకుండా బాప్తిసము పొందకుండా మరి తమ విషయమైనటువంటి దేవుని సంకల్పమైనటువంటి బాప్తిసం పొందకుండా ఎవరైతే నిర్లక్ష్యపరులై ఉంటున్నారో అటు వారందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు, ఇంకనూ మీరు పాపం అనేటువంటి దాస్యంలో ఉన్నారు. ఆ పాపం అనేటువంటి దాస్యంలో ఉంటే దాని ద్వారా వచ్చే జీవితము ఆత్మ సంబంధమైనటువంటి మరణం. ఆలోచించండి, ఈ కరోనా కాలంలో ఎక్కడ చూసినా మనకు వినబడుతున్నది మరణాలే. మరణము లేని ప్రదేశం లేదు, మరణము లేనటువంటి వీధి లేదు, మరణము లేనటువంటి రాష్ట్రం లేదు, మరణము లేనటువంటి ప్రాంతం లేదు, మరణము లేని దేశం లేదు. కొన్ని వేల మంది రోజుకి చనిపోతూ ఉన్నారు. ఈ కరోనా వలన చనిపోతున్నారు. ఈ కరోనానే ఇంత భయంకరంగా ఉంది అనుకుంటే దేవుడు చెప్పినటువంటి తీర్పులు లోకము మీదకి అమలు పరిచేటువంటి పరిస్థితి వస్తే ప్రకటన గ్రంథంలో ఏ ఉగ్రతను గురించి దేవుడు తెలియచేశాడో ఆ ఉగ్రతలన్నీ నెరవేర్పు జరిగే పరిస్థితే కానీ వస్తే ఏమిటి, ఎక్కడుంటాం మనం? ఒక కరోనాకి దేశమంతా వెలవెల్లాడిపోతుంటే, ఎంతమంది చనిపోతుంటే మరి రాబోతున్నటువంటి ఉగ్రతల నుంచి తప్పించడానికి ఎవరున్నారు మన పక్షంన? పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం అనేటువంటి దాస్యంలో నుంచి విడుదల పొందకపోతే వచ్చేటువంటి ఆ మరణం నుంచి తప్పించగలిగిన వాడు ఎవడును కూడా లేనే లేడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి వారు ఇంకా ఎవరైనా కానీ ఆ పాపం అనేటువంటి దాస్యంలోంచి విడుదల పొందకపోతే అట్టి వారికి దేవుడు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా మనం మాట్లాడుకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్వాతంత్రముని నీవు పొందకపోతే, పాపం అనేటువంటి దాస్యంలో నుంచి విడుదల పొందకపోతే మరణిస్తే నిత్య నరకం. ఎంతోమంది ఆ రీతిగా ఇచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగపరుచుకొని ఈరోజు చనిపోయి మరి ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రాన్ని పొందగా నిత్య నరకంలో యాతన పడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదని దేవుడి యొక్క మాటల ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి రక్షింపబడినటువంటి మనము మరి ఎలాగున్నప్పుడు దాసులమా స్వతంత్రులమా? ఇశ్రాయేలు రక్షింపబడ్డారు, ఐగుప్తులో నుంచి రక్షింపబడ్డారు ఇశ్రాయేలీలు. మరి ఐగుప్తులో నుంచి రక్షింపబడిన ఇశ్రాయేలీలు స్వతంత్రులా దాసులా అని మనం ప్రశ్నిస్తే స్వతంత్రులైన దాసులు వారు.
స్వతంత్రాన్ని ఐగుప్తులో నుండి పొందారు. కానీ ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని నిలుపుకొనుట యందు నిర్లక్ష్యపరులై ఆ స్వాతంత్రాన్ని పోగొట్టుకుని దేవుణ్ణి వారికి శత్రువుగా చేసుకుని వారు శత్రువుల చేతికి అప్పగింపబడి, ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడి, మోయాబీల చేతికి అప్పగింపబడి, కనానీయులకు అప్పగింపబడి, నెబుకద్నెజరు రాజుకు అప్పగింపబడి, మాదీయులకు అప్పగింపబడి, పారసీకులకు అప్పగింపబడి, మరి ఇంకా రోమీలకు అప్పగింపబడి తమ జీవిత కాలంలో ఎక్కువ సంవత్సరములో అనేక రాజుల చేత పరిపాలింపబడుతూ వారు దాస్యములో బ్రతకాల్సినటువంటి పరిస్థితి. స్వతంత్రులైన దాసులు ఇశ్రాయేలీలు. మరి ఈరోజు క్రైస్తవులైన మనం ఎలాగున్నాం? మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి మనము ఎలాగున్నాం? స్వతంత్రులైన దాసులమా? స్వతంత్రులైనటువంటి స్వతంత్రులమా? లోకపరమైనటువంటి స్వతంత్రత గురించి మాట్లాడట్లేదు. దేశం ఇచ్చినటువంటి స్వతంత్రత గురించి మాట్లాడట్లేదు. దేశము పొందిన స్వతంత్రత గురించి కాదు. ఆగస్టు 15, 1947 సంవత్సరంలో పొందినటువంటి స్వతంత్రతను గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఏ స్వతంత్రత గురించి మనం మాట్లాడుతున్నామంటే పాపము నుంచి పొందేటువంటి విడుదల. ఆ పాపము నుంచి పొందినటువంటి విడుదల అనేటువంటి స్వతంత్రతను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో మనం ఎలాగున్నామో పరీక్షించుకోవటం కోసం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాన్ రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము. యోహాన్ రాసిన సువార్త 9వ అధ్యాయము. ఈ 9వ అధ్యాయం మొత్తం మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ ఒక పుట్టు గుడ్డివాడు కనబడుతూ ఉంటాడు. ఆ పుట్టు గుడ్డివాడు మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందినటం మనం చూడగలం. ఈ పుట్టుగుడ్డివాడు మరి కన్నులు లేకపోవటం వలన అతడు ప్రతిదినము కూడా భిక్షమెత్తుకుంటూ బ్రతుకుతుండేటువంటి వాడు. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఒకానొక సందర్భంలో ఆ పుట్టుగుడ్డివాణిని స్వస్థపరచడం జరిగింది. స్వస్థపరిచి మరి ఆ సిలోయము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి మరి అతని యొక్క కన్నులను కడుక్కోమని మరి తన ఉమ్మితో బురద చేసి మట్టిని బురదగా చేసి ఆ బురదతో అతని కన్నుల మీద రాసి ఆ కన్నులకు అంటినటువంటి బురదను వెళ్ళి ఆ యొక్క కోనేరులో సిలోయము అనేటువంటి కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమన్నప్పుడు ఆ వ్యక్తి ఆ పుట్టినది మొదలుకొని గుడ్డివాడైనటువంటి అతడు ఆ యొక్క సిలోయం కోనేటికి వెళ్ళి ఆ యొక్క కన్నులను కడుక్కొని అతడు స్వస్థత పొందటం మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. మరి అతడు స్వస్థత పొందిన తర్వాత మరి అతనితో పాటు భిక్షమెత్తుకునేటువంటి వారు, అతడు భిక్షమెత్తుకుంటున్నప్పుడు రోజు చూసినటువంటి వారు అందరూ కూడా ఆశ్చర్యపోయి ఇతడైనా స్వస్థత పొందింది, ఇతడైనా కన్నులు పొందింది అని ఆశ్చర్యచకితులై అతన్ని చూస్తూ అతడేనా లేక అతన్ని పోలినటువంటి వాడా అని వారు మరి సందేహపడుతున్నప్పుడు వాడు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే 9వ వచనంలో వీడే అని 10వ వచనంలో అంటున్నాడు. 9వ వచనం చివరిలో వాడైతే నేనే, మీరేం సందేహపడక్కర్లేదు, నేనా నాలాంటి వాడా అని మీరు సందేహపడుతున్నారు కదా, మీరే సందేహపడక్కర్లేదు, నేనే ఆ భిక్షమెత్తుకునేవాడిని, నేనే రోజు మీరు చూస్తున్నటువంటి ఆ గుడ్డివాడను నేనే. ఇప్పుడు నేను స్వస్థత పొందాను, ఇప్పుడు నా కన్నులు తెరవబడినాయి అని అంటున్నప్పుడు 10వ వచనంలో వారు నీ కన్నులు ఎలాగో తెరవబడినని వాడిని అడగగా వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయము అని కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పను, నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితిని. కాబట్టి నన్ను స్వస్థపరిచినటువంటిది యేసు అనేటువంటి మాట ఆ యొక్క గుడ్డివాడు తెలియచేశాడు. తెలియచేసిన తర్వాత ఆ మాటలు విన్నటువంటి కొందరు మరి ఈ గుడ్డివాడిని ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళాడు? పరిసయ్యుల దగ్గరికి తీసుకువెళ్ళారు. 13వ వచనం అంతకుముందు గుడ్డి అయి ఉండి వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకువెళ్ళినప్పుడు యేసు బురద చేసి వాను తెరిచినటువంటి దినము విశ్రాంతి దినము. వాడు ఎలాగూ చూపు పొందునో దానిని గురించి పరిసయ్యులు కూడా వారిని మరలా అడుగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితనని వారితో చెప్పెను. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించటం లేదు గనక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదనరి. ఆలోచించండి, ఇక్కడ పుట్టినది మొదలుకొని గుడ్డివాడు కన్నులు తెరవబడటం ఒక ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యాన్ని బట్టి అసలు ఈయన కన్నులు ఎలాగొచ్చినాయి, ఎవరు ఈయన స్వస్థపరిచింది, స్వస్థపరిచేటువంటి ఈయనకు ఆ శక్తి ఎలాగొచ్చింది, అసలు ఈయన ఎవరై ఉంటారని ఆశ్చర్యంగా యేసుక్రీస్తు వైపు చూడవలసినటువంటి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన స్వస్థపరిచినటువంటి దినమంట విశ్రాంతి దినమంట. అందుచేత ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాదు అని యేసుక్రీస్తుని తీర్పు తీరుస్తున్నారు వాళ్ళు. ఆలోచించండి, మనం పాయసం చేసుకుంటాం, పాయసం చేసుకున్నప్పుడు వేడివేడి పాయసం వచ్చారనుకోండి, ఆ వేడివేడి పాయసం తాగటానికి చాలా కష్టంగా ఉంటుంది, అది చాలా వేడిగా ఉంటుంది, తొందరగా వేడి తగ్గదు. ఆ పాయసాన్ని మన ఇంటికి వచ్చినటువంటి ఒక అతిథికి ఇచ్చి
ఆరితో పాటు మనం కూడా తాగటానికి కూర్చున్నప్పుడు మన ఇంటికి వచ్చినటువంటి అతిథి మనతో పాటు కూర్చున్నటువంటి అతను ఒక్క నిమిషంలోనే అంత వేడిది తాగేశాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం చెప్పండి? ఎలా తాగావు నువ్వు? ఇంత వేడిది ఎలా తాగేసావు నువ్వు? అసలు ఏందిరా బాబు, నువ్వు మనిషివేనా అని ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంటావు. అంతేగాని ఇవాళ శుక్రవారం నువ్వు ఎంత స్పీడ్గా తాగకూడదు, ఇవాళ మంగళవారం నువ్వు ఇట్లా తాగడం తప్పని అంటామా? అది అంటాం ఎంత బుద్ధిమాలినటువంటి పనో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ యేసుక్రీస్తు పుట్టుదని మొదలుకొని ఇంతవరకు ఎవడు కూడా పుట్టినది మొదలుకొని గుడ్డివాడి అయినటువంటి వాడు స్వస్థత పొందడం ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. అది అటువంటి అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరిగింది అని ఆ అద్భుతం ఎవరి పట్లయితే జరిగిందో అతడే చెప్తున్నాడు ధైర్యంగా. యేసు అనేటువంటి ఒక వ్యక్తి నన్ను స్వస్థపరిచాడని ధైర్యంగా చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ దినము విశ్రాంతి దినమును అతను స్వస్థపరిచాడు కాబట్టి అతడు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదని వాళ్ళు మాట్లాడుతున్నారు. అతన్ని అడిగినప్పుడు అతనైతే ధైర్యంగా చెప్పారు. ఇతడు చెప్తున్నటువంటి మాటలను నమ్మక మళ్ళీ ఏం చేశారు? అతని తల్లిదండ్రులను అడగటం ప్రారంభించారు. 21వ వచనంలో 20వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడు, వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదము, ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడో ఎరుగము, ఎవడు వీని కన్నులు తెరిచునో అదియు మేము ఎరుగము, వీడు వయసు వచ్చిన వాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. తల్లిదండ్రులకు తెలుసా ఎవరు ఆ గుడ్డివాడిని స్వస్థపరిచాడో? తెలుసా తెలియదా? తెలుసు. తల్లిదండ్రులకి కూడా తెలుసు. ఆ యొక్క గుడ్డివాడు స్వస్థత పొందినప్పుడు ముందు ఆ విషయం ఎవరితో పంచుకుంటాడు? తన తల్లిదండ్రులతో పంచుకుంటాడు. ఎందుకంటే పుట్టినది మొదలుకొని తన తల్లిదండ్రులను కూడా కంటితో చూడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. తన తల్లిదండ్రులను చూచి ఆ తల్లిదండ్రులతో మరి తన కలిగినటువంటి స్వస్థతను మొట్టమొదటిగా వారితోనే పంచుకుంటాడు. తల్లిదండ్రులకు తెలుసు. కానీ తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఏమని మాట్లాడుతున్నారు? వాడు వయసు వచ్చిన వాడి కన్నులు తెరిచింది ఎవరో మాకు తెలియదు, వాడి వయసు వచ్చిన వాడినే అడగండి, వాడు చెప్పగలడు కదా, ఆ సంగతి తానే చెప్పుకొనగలడని వారి యొక్క తల్లిదండ్రులు అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు వాళ్ళు? ఎందుకు తాము పొందినటువంటి తమ కుమారుడి విషయంలో జరిగినటువంటి ఆ స్వస్థతను, అద్భుత కార్యాన్ని చెప్పటానికి వీళ్ళు భయపడుతున్నారు? 22వ వచనంలో వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పారు. ఎందుకు యూదులకు భయపడి? ఎందుకని యూదులకు భయపడుతున్నారు? ఎందుకనినా ఆయన క్రీస్తు అని అయినను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజములో నుండి వెలివేతురని యూదులు అంతకు ముందు నిర్ణయించి ఉండిరి. ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? ఒకవేళ తను స్వస్థపరిచినటువంటి వాడు యేసుక్రీస్తు అని తల్లిదండ్రులు ఒప్పుకుంటే తల్లిదండ్రుల్ని ఏం చేస్తారట? సమాజములో నుండి వెలివేస్తారు. ఆలోచించండి. తల్లిదండ్రులు అయినటువంటి వారు సమాజానికి భయపడి సత్యంను ఏం చేశారు? సమాధి చేశారు. సత్యమును సమాధి చేశారు వాళ్ళు. మరి ఈ తల్లిదండ్రులు అయినటువంటి వారు స్వతంత్రుల దాసుల? వీళ్ళు దేనికి దాసులు? సమాజానికి భయపడినటువంటి దాసులు. తమ తోటి వారు ఏమనుకుంటారో అని భయపడేటువంటి దాసులు. సమాజానికి భయపడి సత్యమును సమాధి చేశారు. వీళ్ళని పక్కన పెడదాం. ఇప్పుడు మన సంగతికి వద్దాం. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి వారు ఏమనుకుంటారో అని క్రీస్తును గురించినటువంటి వార్త తెలియచేయటానికి, లేదా నేను క్రైస్తవుడని చెప్పుకుంటానికి నా చుట్టూ ఉన్నటువంటి వారు ఏమనుకుంటారోనని సిగ్గుపడుతున్నామో అంటే మనం ఎక్కడున్నట్లు? దాస్యంలోనున్నాం. ఎంతోమంది తమ పిల్లలను తాము మారుమనసు పొంది బాప్తిసం పొంది దేవుని సన్నిధికి వెళుతూ బలలో పాల్గొంటూ దేవుని సంబంధమైన ప్రతి కార్యంలో వాళ్ళు పాలిభాగస్తులు అవుతూ తమ పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి, తమ పిల్లలు మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారైనప్పటికీ, దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారైనప్పటికీ వారు మరి మారుమనసు పొంది మరి బాప్తిసం పొందటానికి అర్హులై ఉన్నప్పటికీ కూడా వారికి బాప్తిసం ఇవ్వటానికి చాలామంది తల్లిదండ్రులు ఇష్టపడట్లేదు. కారణం ఏమిటి? ఎందుకని? వాళ్ళకి బాప్తిసం ఇచ్చేస్తే, వాళ్ళు బాప్తిసం పొంది రక్షింపబడితే వారి పెళ్ళిళ్ళ విషయంలో అవాంతరాలు ఎదురవుతాయి. వాళ్ళ ఆ పెళ్ళిళ్ళ విషయంలో అడ్డంకులు వస్తాయని ఎంతోమంది మరి
ఆ పెళ్ళిళ్ళు గురించినటువంటి అభ్యంతరాలు, ఆ పెళ్ళిళ్ళు గురించి లేకపోతే రాబోయేటువంటి కాలంలో రాబోయేటువంటి సమయంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు భయపడి తమ పిల్లలకు దేవుని విషయమైన సంకల్పం, బాప్తిసం పొందుట అనేది దేవుని సంకల్పం. అది ఆ దేవుని సంకల్పం విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వెనుకడుగు వేస్తున్నారు. వారు స్వతంత్రుల దాసుల. ఆలోచన చేయండి. చాలామంది అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నారు, దేవుని సంబంధమైన కార్యాల్లో పాల్గొంటున్నారు. మరి తమ పిల్లల విషయంలో, రక్షణ విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఒకవేళ క్రైస్తవ వివాహము చేస్తే మా బంధువులు ఎవరు రారేమో, మా చుట్టూ ఉన్నటువంటి వారు మమ్మల్ని మరి తక్కువ వారుగా అనుకుంటారేమో అనేటువంటి భయం, సమాజానికి భయపడి దేవునికి వ్యతిరేకమైనటువంటి రీతిగా తమ పిల్లలకు పెళ్లి చేయటానికి ఇష్టపడేటువంటి తల్లిదండ్రులు, విశ్వాసులైనటువంటి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? స్వతంత్రులైన దాసులు కాదా? రక్షింపబడ్డారు, మారుమనసు పొందారు, ప్రభు యొక్క బలలో పాల్గొంటున్నారు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్నారు, పాటలు పాడుతున్నారు, అన్నిటిలో పాల్గొంటున్నారు. అయితే మరి మీ పిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి నీవు చేసేటువంటి పనులు ఏ రీతిగా ఉంటున్నాయి? సమాజానికి భయపడి, నీ బంధువులకు భయపడి, నీ చుట్టూ ఉన్నటువంటి వారికి భయపడి నీవు నీ పిల్లల విషయంలో దేవుని చిత్తము చొప్పున నడుచుకొనక నీ ఇష్టము చొప్పున, సమాజము ఇష్టము చొప్పున నీవు నడుచుకుంటే నీవు దాసుడువా, స్వతంత్రుడువా? స్వతంత్రుడైనటువంటి దాసుడివే. ఇశ్రాయేలీలు ఏ రీతిగానైతే ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారో, వారి విషయంలో ఈనాడు చాలా మంది విశ్వాసులు కూడా ఆ రీతిగానే తమకిచ్చినటువంటి స్వతంత్రతను, తమకు దేవుడిచ్చినటువంటి పాప విమోచన, పాపము నుంచి విడుదల దయచేసి స్వతంత్రులుగా చేస్తారు. కానీ ఆ స్వతంత్రతను తమ పిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి చాలా మంది మరి నిర్లక్ష్యపరులు అయి ఉండి వివాహ విషయంలో అభ్యంతరాలు వస్తాయేమో, ఒకవేళ క్రైస్తవ పెళ్లి చేస్తే మా చుట్టూ ఉన్నటువంటి సమాజం మమ్మల్ని తక్కువ వారం అనుకుంటారేమో, మా బంధువులు ఎవరు కూడా ఈ వివాహానికి రారేమో అన్నటువంటి ఉద్దేశంతో తమ పిల్లలకు బాప్తీసం ఇవ్వకుండా ఆపేసేటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ఆలోచించండి. ఏ సమాజం గురించి నీవు ఆలోచన చేస్తున్నావో, ఏ బంధువర్గముల గురించి ఆలోచన చేస్తున్నావో, ఆ సమాజము కానీ ఆ బంధువర్గము కానీ రేపు నీకు వచ్చే కష్టాన్ని తీర్చగలరా? రేపు నీకు నీ పిల్లలకు రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించగలరా? ఎవరూ తప్పించలేరు. ఈరోజు ఏ సమాజాన్ని చూసి భయపడుతున్నామో ఆ సమాజం మనకు ఏమాత్రము మేలు చేయటానికి అది ముందుకు రాదు. మనకు మేలు చేయలేనిది, మన ఆపదల్లో మనతో ఉండలేనిది, మనకు నిత్యజీవం ఇవ్వలేనిటువంటి ఆ సమాజం గురించి ఎందుకు ఆలోచిస్తాం? ఆ సమాజానికి ఎందుకు భయపడతాం? ఆనాటి ఆదక తల్లిదండ్రులు తమ పిల్లవాడి విషయంలో అంత గొప్ప కార్యము జరిగించినప్పటికీ కూడా సమాజానికి భయపడి సమాజంలో ఉండటం కోసం సత్యమును సమాధి చేశారు. ఆ యొక్క యవ్వనుడైతే, ఆ వయసు వచ్చినటువంటి వాడైతే అలా చేయలేదు. ఆ గుడ్డివాడు ధైర్యముగా యేసుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి అడిగినా అతడు ఏమాత్రము భయపడలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వల్ల తాను పొందినటువంటి ఆ యొక్క అద్భుతం ఎంత గొప్పదో అతడు ఎరిగాడు కనుక, ఆ గుడ్డితనం నుంచి అతన్ని స్వతంత్రుడిగా చేశాడు కనుక, తాను పొందినటువంటి స్వతంత్రాన్ని పోగొట్టుకోకూడదని, ఆ స్వతంత్రతను నిలబెట్టుకోవాలని తనకు స్వతంత్రం ఇచ్చినటువంటి యేసుక్రీస్తుని ఒప్పుకొనటానికి అతడు ఏమాత్రం వెనుకాడలేదు. చట్టాలు వ్యతిరేకంగానే పరిసయ్యులు ఎవరైనా కానీ యేసుక్రీస్తును ఒప్పుకుంటే సమాజంలో నుండి వెలివేస్తారు. అయినా కానీ భయపడలేదు అతడు యేసుక్రీస్తును ఒప్పుకున్నాడు. అతని వలన మాత్రమే రక్షణ అనేటువంటి రీతిగా వారికి బోధించాడు. ఆ పరిసయ్యులు చివరికి అతను వెలివేశారు. అయినా అతడు భయపడలేదు. అతడు సమాజంలో ఉండటానికి ఇష్టపడలేదు. అంతకుముందు గుడ్డివాడే సమాజంలో ఉన్నాడు. కన్నులు తెరిచిన తర్వాత సమాజంలో నుండి వెలివేయబడ్డాడు. ఈరోజు మన యొక్క జీవితాలు ఎలాగున్నాయి? మనం ఎలాగున్నాం? మనం స్వతంత్రతను పొందినటువంటి వారంగా ఉంటున్నామా? స్వతంత్రతను కాపాడుకుంటున్నామా? పొందినటువంటి స్వతంత్రతను పోగొట్టుకుంటున్నామా? స్వతంత్రులైనటువంటి దాసులుగా ఇశ్రాయేలీలు ఎలాగైతే ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని పోగొట్టుకుని దాసులైపోయారో, ఈరోజు కూడా మనము కూడా మన విశ్వాస జీవితంలో మన నిమిత్తం మన విషయంలో కాకపోయినా మరొక విషయంలో మనము మరి దేవుని నామాన్ని ఒప్పుకుంటానికి భయపడో, లేకపోతే సమాజానికి భయపడో, మరో దేనికో భయపడో మనము మరి మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. ఆ తల్లిదండ్రులు భయపడ్డారు. తద్వారా వాళ్ళు మరి సత్యాన్ని సమాధి చేశారు. అతడైతే ధైర్యంగా నిలబడ్డాడు. కళ్ళు ఉండి సమాజంలో గుడ్డివాడిగా బ్రతికే కంటే కళ్ళు తెరవబడిన తర్వాత సమాజంకు దూరంగా బ్రతికిన అదే చాలు. ఈరోజు సమాజము, బంధువులు, స్నేహితులు
భార్య, భర్త వీళ్ళెవ్వరూ కూడా మనకు నిత్య జీవం ఇవ్వరు. వీరెవ్వరూ కూడా మరణం నుంచి మనల్ని తప్పించలేరు. వారి గురించి ఆలోచన చేసి దాస్యంలో చిక్కబడకుండా ఈ సమయంలో దేవుడు ఈ మాట ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతమంది అయితే యవనస్తులు మరి మారు మనసు పొంది దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో అట్టి వారిని బాప్తిసం కొరకు సిద్ధపరచండి. వారిని దేవుడిచ్చే రక్షణను పొందటానికి వారిని సిద్ధపరచండి. దేవుడిచ్చే స్వతంత్రము వారిని పొందటానికి వారిని సిద్ధపరచండి. పాపం అనేటువంటి దాస్యంలో నుంచి మీ బిడ్డలను విడిపించడానికి దేవుడు చూపినటువంటి ఆ మార్గంలో మన పిల్లలను నడిపించడానికి నడుము కట్టుకుని ముందుకు నడవాలని తల్లిదండ్రులైనటువంటి వారికి దేవుడు ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఆ పాపము నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనకు స్వతంత్రతను ఇచ్చాడు. ఆ స్వతంత్రతను కాపాడుకుంటావా లేదా అనేది నీ చేతిలో ఉంది. ఇశ్రాయేలుకు ఐగుప్తు దేశంలో నుండి స్వతంత్రత ఇచ్చాడు. ఇచ్చినటువంటి స్వతంత్రతను ఇశ్రాయేలు తమ క్రియల చేత వారు పోగొట్టుకొని స్వతంత్రులైన దాసులుగా వాళ్ళు అనుదినము కూడా వారు దేవుని ఉగ్రతను అనుభవిస్తున్నటువంటి వారే. దేవుని కోపమును వాళ్ళ మీద తెచ్చుకున్నటువంటి వారే. దేవుణ్ణి వారికి శత్రువులుగా చేసుకున్నారు. దేవుని కోపమునకు గురి అయ్యారు. వారి జీవితంలో ఎక్కువ దినములు వారు దాస్యంలోనే బ్రతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు క్రైస్తవులుగా మారు మనసు పొంది రక్షణ పొందినటువంటి మనం ఎలాగున్నాం? దేవుని నామాన్ని ఒప్పుకోవటానికి, దేవుని సంబంధమైన కార్యాలు చేయటానికి, మనుషులకు, సమాజానికి, లోకానికి భయపడేటువంటి వాడుగా నీవు ఉంటే నీవు ఇంకనూ కూడా దాస్యంలోనున్న స్వతంత్రుడు అన్న సంగతిని మాత్రం మర్చిపోకూడదు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. యేసుక్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వతంత్రాన్ని పాపము నుంచి విడుదల మనకు దయచేశాడు. లోకములో దేశం నుంచి విడుదల, ఒక పరాయి పాలనలో నుంచి విడుదల పొందటం అనేటువంటిది లోకపరమైనటువంటి స్వతంత్రత అయితే, పాపము నుంచి విడుదల పొందటం అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా మనకు పొందినటువంటి స్వతంత్రత. కాబట్టి ఈ స్వాతంత్రమును అనుగ్రహించి యేసుక్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఏం చేయాలి? స్థిరముగా నిలిచి మనకు ఏ స్వాతంత్రం అయితే అనుగ్రహించబడిందో ఆ స్వాతంత్రాన్ని మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా కాపాడుకోవాలి అంటున్నాడు. చూడండి, స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకొనకండి. దాస్యం అనేటువంటి కాడి కింద చిక్కుకొనకండి. ఆ పాపం అనేటువంటి దాస్యంలో చిక్కుకొనకండి. లేదా స్వతంత్రుడు అయిన నీవు దాసుడుగా ఉండటానికి ఇష్టపడకు. నీ పిల్లల విషయంలో, లేదా మరొక విషయంలో, సమాజం విషయంలో, మరో దేని విషయంలో దేవుని నామాన్ని బాహాటంగా ఒప్పుకోవటానికి భయపడి నిన్ను నీవు దాసుడుగా చేసుకోవద్దు. మనలను దాసులుగా చేసుకోవాలని, మనకి ఇవ్వబడిన స్వతంత్రాన్ని దొంగిలించాలని శత్రు దేశాలు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే మన భారతదేశం పొందిన స్వతంత్రాన్ని దొంగిలించాలని ఒక పక్కన చైనా, మరో పక్కన పాకిస్తాన్, మరో పక్కన బంగ్లాదేశ్, ఈ రీతిగా ఆ బోర్డర్లో ఉన్నటువంటి దేశాలు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన కాలంలో చైనా వాళ్ళు మనను మరి ఆక్రమించుకోవాలని, మన భూభాగాలను ఆక్రమించుకొని మెల్లిమెల్లిగా మన భారతదేశంలో ప్రవేశించాలని అనేక ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అయితే మన దేశము అదన్నిటినీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నిటినీ కూడా ఎదిరించి నిలబడింది. ఆ రీతిగా మనలను దాసులుగా చేసుకోవాలని, మనకిచ్చిన స్వతంత్రాన్ని దొంగిలించాలని ప్రపంచంలో ఉన్న దేశాలు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అర్థీతిగానే మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చినటువంటి ఆ పాప విమోచన అనేటువంటి స్వతంత్రాన్ని దొంగిలించాలని సాతాను కూడా అనేక రీతులుగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల జరిగింది. ఎలాగా మన స్వాతంత్రాన్ని దొంగిలిస్తారు? అబద్ధ ప్రవక్తలను లోకములోనికి పంపుట ద్వారా. ఇప్పుడే అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళారని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. అనేకమైనటువంటి బోధల ద్వారా మనల్ని మోసం చేస్తుంటారు. బోధల ద్వారా కూడా మనకు కలిగినటువంటి స్వాతంత్రను దొంగిలించుట కొరకు మనలను దాసులుగా చేసుకోవాలని, క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్రాన్ని ఏ విధంగానైనా దొంగిలించాలని, మరలా మనలను దాసులుగా చేసుకోవాలని సాతానుడు అనేక రీతులుగా ప్రయత్నం చేస్తూ చివరికి సాతాను చేసే ప్రయత్నం ఏంటో తెలుసా? సాతాను చేసే పని ఏంటో తెలుసా? తానే వెలుగుదూత వేషం వేసుకుని
తానే వెలుగుదూత వేషం వేసుకొని సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము పడవేయుటకు అనేకమైనటువంటి సూచక్రియలు మహత్కార్యాలను జరిగించి మరి దేవుడి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చినటువంటి స్వతంత్రాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకనే మనకు ఈ స్వతంత్రాన్ని కాపాడుకొనమని దేవుడు ఈ మాటల ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు? స్వతంత్రులుగా ఉండటానికి, పాపము జోలి ఇక ఏమీ లేకుండా ఉండటానికి, స్వతంత్రులుగా ఉండటానికి మనం పిలువబడితే. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినికు ఒకరు దాసులై ఉండేది. దేవుడు మనకి స్వతంత్రతను ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని దేనికోసం మనం వినియోగించుకొనకూడదు? మన శారీరక క్రియల కోసము వినియోగించుకొనకుండా ఏం చేయాలి? మనము ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు దాసులై ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీయూ చేయదగినవి కాదు. మనం ఇప్పుడు స్వతంత్రులము. మనల్ని స్వతంత్రులుగా చేసింది ఎవరు? క్రీస్తు ఈ స్వాతంత్రమును మనకు అనుగ్రహించాడు. పాపము నుంచి మనకు విడుదల దయచేశాడు. మనకు విడుదల దయచేసినటువంటి మనము, స్వతంత్రులైన మనము, పాపము నుంచి విడుదల పొందినటువంటి మనము ఈరోజు ఏం చేయాలి? మనము ఆ స్వాతంత్రమును కాపాడుకొనుటూ దాస్యం అనేటువంటి కాడి కింద చిక్కకొనకుండా మనల్ని మనం భద్రపరుచుకోవాలి. సాతాను ఏ రీతిగానైనాను మనకివ్వబడినటువంటి స్వాతంత్రమును పోగొట్టుకొని మనము సాతానుకు దాసుల వాళ్ళని ఆ యొక్క సాతానుడు తానే వెలుగుదూత వేషం వేసుకొని సాధ్యమైతే ఏర్పరచబడి వారిని సైతము పడవేయుటకు సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి స్వతంత్రులైనటువంటి క్రైస్తవులైన మనకు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు కనుక మీ స్వతంత్రతను శారీరక క్రియలకు హేతువు చేసుకొనవద్దు. అన్నిటి యందు దేవుడు స్వతంత్రతను ఇచ్చాడు. అయితే అన్నీయూ చేయతగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీయూ క్షేమాభివృద్ధి కలగచేయవు. కాబట్టి దేవుడు ఈరోజు మనకి ఏ స్వతంత్రతను అయితే ఇచ్చాడో ఆ స్వతంత్రతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి మనము మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మనం ఎలాగున్నాం? ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి స్వతంత్రతను వాళ్ళు చేజేతిలో పోగొట్టుకొని దేవుని శత్రువుగా మార్చుకొని స్వతంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు దాసులుగా మారిపోయారు. ఈరోజు మన యొక్క జీవితంలో మనం ఎలాగున్నాం? పుట్టిగుడ్డివాడి యొక్క కన్నులను తెరిచాడు. కన్నులు తెరిచినప్పటికీ కూడా ఆ కన్నులు తెరవబడినటువంటి వాడు ధైర్యముగా స్వతంత్రుడయ్యాడు. స్వతంత్రుడైనటువంటి అతడు ధైర్యముగా తన స్వతంత్రాన్ని కాపాడుకోవటానికి నిలబడ్డాడు. అయితే తల్లిదండ్రులు సమాజానికి భయపడి తన పిల్లవాడి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు చేసిన కార్యమును ఒప్పుకొనటానికి వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు సమాజములో ఉండటానికి ఇష్టపడ్డారు, సమాజంలో బ్రతకటానికి ఇష్టపడ్డారు. తద్వారా సత్యమును సమాధి చేసి వారు దేవుని యొక్క ప్రణాళికలో నుండి తొలగిపోయారు. ఈరోజు మనం ఎలాగున్నాం? క్రీస్తు కూడా మనల్ని స్వతంత్రత ఇచ్చాడు. క్రీస్తు మనలను పాపం అనేటువంటి దాస్యంలో నుంచి విడిపించాడు. లోకపరమైనటువంటి స్వతంత్రతను ఇచ్చినటువంటి మరి ఆ స్వాతంత్ర సమరయోధులని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి గాంధీ ద్వారా ఈ యొక్క దేశానికి స్వతంత్రత వచ్చిందని గాంధీని మనం జాతిపితగా మనం ఇంతగా జ్ఞాపకం చేసుకుంటుంటే, మరి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడిని కూడా పాపము నుంచి విడుదల దయచేసిన మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మన ఆత్మలకు తండ్రిగా మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి భయాలకి, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకి, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భయపడి ఆ పుట్టిగుడ్డివాని యొక్క కన్నులు తెరిచినటువంటి ఆ తల్లిదండ్రుల వలె మనము మరి సత్యమును సమాధి చేసేటువంటి వారం కాకుండా ఆ పుట్టిగుడ్డివాడు ధైర్యముగా ఎలాగైతే సత్యము గురించి సాక్ష్యం ఇవ్వటానికి నిలబడ్డాడో మనము కూడా ఆ రీతిగా సత్యముకు సాక్ష్యం ఇవ్వటానికి, ఆ సత్యము నిమిత్తము దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం కాపాడుకునేట యందు శ్రద్ధ కలిగి మనము మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలి. మనం స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. అయితే ఒక మాట, ఆ స్వతంత్రాన్ని శరీర క్రియల కొరకు వినియోగించుకోవద్దు. అన్నిటి యందు స్వాతంత్రం ఇచ్చాడు నీకు. రక్షింపబడిన నీకు అన్నిటి యందు స్వాతంత్రం ఉంది. అయితే అన్నీ కూడా చేయదగినవి కాదు, అన్నీ కూడా
క్షేమకరమైనవి కాదు. కాబట్టి దేవుడి యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా, అంటే భారతదేశం స్వతంత్రత పొందినటువంటి ఆ యొక్క స్వాతంత్ర దినాన్ని మరి నిన్నటి దినమును మనం జరుపుకున్నాం. మరి మనము జరుపుకోవాల్సినటువంటి స్వతంత్రత, మనము నిలుపుకోవాల్సినటువంటి స్వతంత్రతను గురించి దేవుడు ఈ యొక్క మాటల ద్వారా మనతో ముచ్చటించాడు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనము మన యొక్క స్వతంత్రతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి మరి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాం. మనం దేవుడు స్వతంత్రులుగా చేశాడు, స్వతంత్రులుగా బ్రతకటానికి మనం ఇష్టపడదాం. స్వతంత్రత ఇచ్చినటువంటి స్వతంత్రతను పోగొట్టుకొని స్వతంత్రత పొందిన దాసులుగా ఇశ్రాయేలు చరిత్రలో మిగిలిపోయారు. అయితే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన క్రైస్తవుడు మాత్రం ఆ రీతిగా ఉండకూడదనేటువంటి ఉద్దేశంతోనే దేవుడి యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి అందరూ కూడా ఏ స్వతంత్రతను అయితే దేవుడు ఇచ్చాడో ఆ స్వతంత్రతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలని దేవుడు ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఇంకను స్వతంత్రత పొందనటువంటి స్థితిలో, బాప్తిస్ము మారుమనసు పొందనటువంటి స్థితిలో ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. సమయాన్ని సద్వినియోగపరుచుకొనుచు ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకొని మారుమనసు పొంది రక్షణ పొంది దేవుని సంకల్పమైనటువంటి బాప్తిస్మము పొంది రక్షింపబడి దేవుడిచ్చేటువంటి ఆ పరిశుద్ధాత్మ వరమును పొంది సర్వస్వతంత్రుడుగా మరి ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాపము నుంచి విడుదల పొందినప్పుడు మాత్రమే నిజమైనటువంటి స్వతంత్రం. లోకపరంగా పొందిన స్వతంత్రం అది శరీర సంబంధమైనది. శరీరము ఉన్నంత కాలమే ఆ స్వతంత్రత. శరీరంలో విడిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఇంకా స్వతంత్రత అనే పేరుకి అర్థమే లేదు. కానీ మరణించినను జీవించినను నీవు నేను అందరము కూడా స్వతంత్రంగా ఉండాలి అంటే అది యేసుక్రీస్తు ద్వారా పొందే స్వతంత్రత. యేసుక్రీస్తు ద్వారా పొందినటువంటి స్వతంత్రతే అది స్థిరమైనది, శాశ్వతమైనది, నిజమైనది, వాస్తవమైనది. ఈ లోకపరంగా పొందినటువంటి స్వతంత్రత అది తాత్కాలికమైనటువంటిది. ఈ లోకపరమైన స్వతంత్రత గురించి మనం పోరాటం చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ అది మనం పొందేము దేవుని మహాకృపను బట్టి. అయితే ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మనం పొందినటువంటి స్వతంత్రతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని దేవుడి యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకొని మనము మన విశ్వాస జీవితంలో క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించబడిన స్వతంత్రతను కాపాడుకొనుట యందు మనం శ్రద్ధ కలిగి ముందుకు సాగిపోదాం. అట్టి భాగ్యాన్ని మాటలు వినుతున్న అందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగా.